ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనం స్టాండర్డ్ ప్రిమిటివ్స్‌లో బాక్స్ టూల్ గురించి మనం చూద్దాం. అయితే ఈ టూల్స్ గురించి మనం తెలుసుకున్నప్పుడు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిట్ సెటప్ అనేది మనం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ కస్టమైజ్ మెనూలో యూనిట్ సెటప్‌లోకి వెళ్తే మనకి మెట్రిక్‌లో కావాలనుకుంటే ఇక్కడ ఇవన్నీ కూడా మనం ఫార్మేషన్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడ యూఎస్ స్టాండర్డ్స్ తీసుకుంటే మనం ఇక్కడ ఫీట్స్ ఫర్ డెసిమల్ ఇంచెస్లో మనం పెట్టుకొని ఇక్కడ మనం ఓకే చేయాలి. ఓకే. సో అయితే ఇక్కడ బాక్స్ అనేది మనం తీసుకొని ఇక్కడ క్లిక్ చేసి ఇలా డ్రాగ్ చేసి మన మౌస్ని ఇలా మూవ్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఒక బాక్స్ అనేది మనకి క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ దీన్ని మనం సెలెక్షన్ టూల్ ఆర్ మూవ్ టూల్ అని అంటారు. దీనికి షార్ట్ కట్ డబ్ల్యూ. సో డబ్ల్యూ అనేది మనం ప్రెస్ చేస్తే మూవ్ టూల్ అనేది వస్తుంది. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఈ ప్లస్ సింబల్ ఈజ్ ఇండికేటింగ్ ఫర్ క్రియేట్ అండ్ ఇక్కడ ఒక ఆర్క్ టైప్ లాగా ఉంది కదా షేప్, ఇది మనకి మోడిఫై అని అంటారు. సో మోడిఫై అనేది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లెంత్ విత్ హైట్ అనేది మనకు వస్తుంది. సో ఇక్కడ నేను లెంత్లో 3 feet తీసుకున్నాను, విత్లో 6 feet తీసుకుంటున్నాను, హైట్లో ఇక్కడ 3 feet తీసుకున్నాను. ఇది ఏంటంటే బై డిఫాల్ట్గా మనకి టేబుల్ యొక్క స్ట్రక్చర్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే కబోర్డ్ ప్లస్ టేబుల్ అనేది ఉంటుంది. అయితే ఇదే బాక్స్ని మనం ఏం చేయాలంటే మోడిఫికేషన్ చేసుకోవాలి. సో మోడిఫికేషన్ చేయాలి అని అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ లెంత్ కానీ విడ్త్ కానీ మనం మార్చకుండా హైట్ ఏమో ఇక్కడ నేను 1 inch ఇక్కడ పెట్టుకున్నాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ 1 inch పెట్టుకున్నానో ఇక్కడ మనకి ఫ్రంట్ వ్యూలో ఇక్కడ చూసారా మనకి 0 అంటే ఈ గ్రిడ్కి ఇలా మీదకి వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి, ఇది మూవ్ టూల్. దీని మీద మౌస్ రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ జెట్ యాక్సిస్లో అంటే మనకి ఇక్కడైనా సో ఇప్పుడు నేను ఐ విల్ మేక్ ఇట్ యాజ్ 3 feet. సో ఇప్పుడు ఏమైంది, నాకు ఇక్కడ ఫ్రంట్ వ్యూలోని ఒక గ్రౌండ్ లెవెల్ నుండి నాకు ఇక్కడ గ్రౌండ్ లెవెల్ నుండి ఇది ఒక 3 feet హైట్లో ఇక్కడ క్రియేట్ అయిందని మనకు తెలుస్తుంది. సో ఇక్కడ టాప్ వ్యూలో ఏం చేయాలంటే మనం మరొక డూప్లికేట్ కాపీ తీసుకోవాలి. 3D Maxలో డూప్లికేట్ కాపీ తీసుకోవాలని అంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలంటే షిఫ్ట్ పట్టుకొని అంటే షిఫ్ట్ని హోల్డ్ చేసి మూవ్ టూల్తో డ్రాగ్ చేస్తే నాకు ఒక కాపీ అనేది ఇక్కడ పెట్టుకొని ఓకే అంటే ఒక కాపీ అనేది నాకు క్రియేట్ అవుతుంది. ఓకే. సో ఇది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ లెంత్ మనం మార్చవసరం లేదు. విడ్త్కి వచ్చేసరికి ఇక్కడ నేను 1 inch ఇస్తా. అలాగే హైట్కి వచ్చేసరికి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ 2 feet 11 inches ఇస్తా. 2 feet 11 inches. కానీ ఇక్కడ నాకు చూడండి ఫ్రంట్ వ్యూ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అంటే ఈ బాక్స్ దేని మీద ఉంది సైడ్కి, అంటే ఇక్కడ సైడ్లో. ఓకే. సో ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎగ్జాక్ట్గా దీన్ని మళ్ళీ మనం రైట్ క్లిక్ చేసుకొని ఇక్కడ దీన్ని 0 పెట్టుకోవాలి. అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ బాటమ్ పార్ట్కి వస్తుంది. ఇక్కడ ఏం చేయాలంటే మనం ఆల్రెడీ ఇందులోని నేను ఈ సైడ్ వ్యూలో మూవ్ టూల్ ఇలాగా మూవ్ చేసుకుంటున్నాను. ఓకే. కానీ ఇక్కడ నాకు ఈ ఆబ్జెక్ట్కి నాకు స్నాప్ అవ్వాలి. సో స్నాప్ అవ్వాలి అని అంటే 3D Maxలో ఇక్కడ స్నాప్ టూల్ ఉంటుంది. దీన్ని ఇలా క్లిక్ చేసి రైట్ క్లిక్ చేస్తే ఇక్కడ గ్రిడ్ అనేది తీసేసి వర్టెక్స్ అని పెట్టుకొని క్లోజ్ చేసుకోండి. అది అయిన తర్వాత మనం దీన్ని
ఈ బాటమ్ పార్ట్లో అటాచ్ చేయండి. సో బాటమ్ పార్ట్లో అటాచ్ చేస్తే నాకు ఇక్కడ ఏమవుతుందంటే ఈ వ్యూలో మనకి ఇలాగ వస్తుంది. అంటే అర్థం ఏంటి, ఆల్రెడీ ఇక్కడ 1 ఇంచ్ అప్ పార్ట్లో ఉంది, అంటే మిగతాది మనకి 2 feet 11 inches అనేది బాటంలో ఉంది కాబట్టి ఓవరాల్ హైట్ 3 feet కింద వచ్చేసింది. ఓకే, అయితే ఇందాకలా మనం ఏంటి నేర్చుకున్నాం, సో షిఫ్ట్ డ్రాగ్ చేస్తే ఒక కాపీ వస్తుందని మనం నేర్చుకున్నాం. ఇక్కడ వ్యూ అనేది మనం మ్యాక్సిమైజ్ చేయాలంటే ఆల్ట్ డబ్ల్యూ అనేది మనం ప్రెస్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఆల్ట్ డబ్ల్యూ అంటే టాప్ వ్యూలోకి మనం వచ్చాం. షిఫ్ట్ డ్రాగ్ చేస్తే ఒక కాపీ వస్తుంది, లేదా కీబోర్డ్లో కంట్రోల్ వి, సో కంట్రోల్ వి తీసుకొని ఇక్కడ కాపీ పెట్టుకొని ఓకే అని చెప్పి మూవ్ టూల్తో ఇక్కడ స్నాప్ ఆపేసి ఇక్కడ ఏం చేయాలంటే మనం మూవింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇది సైడ్కి వచ్చేసింది కాబట్టి దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఇక్కడ ఫ్రంట్ వ్యూలో అయితే ఇక్కడ నాకేంటి కావాలి, సో ఒక బాక్స్ లాగా కావాలి. సో బాక్స్ లాగా కావాలి కాబట్టి నేను ఇక్కడ 2 feet 6 inches అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను 2 feet 6 inches అనేది పెట్టుకుంటున్నాను. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ స్నాప్ టూల్ అనేది మళ్ళీ ఆన్ చేసుకొని ఇక్కడ ఈ ఎడ్జ్ని మనం ఇక్కడ ఇలాగ పెట్టుకోండి. సో అది అయిపోయిన తర్వాత ఆల్ట్ డబ్ల్యూ తీసుకొని ఇక్కడ ఈ పెర్స్పెక్టివ్ వ్యూని ఆల్ట్ డబ్ల్యూ ప్రెస్ చేస్తే నాకు ఈ రకంగా ఇక్కడ కనిపిస్తుంది. మరి దీన్ని నేను రెండర్ చేయాలనుకోండి, సో దీన్ని నేను రెండర్ చేయాలనంటే సో ఇక్కడ ఏం చేయాలి, మనం రెండర్లోకి వెళ్ళి ఇక్కడ రెండర్ అనే ఆప్షన్ మనం తీసుకుంటే సో ఇక్కడ మనకి రెండర్ స్క్రీన్ అనేది మనకి ఇక్కడ అపియరెన్స్ ఉంటుంది. కానీ రెండర్ తాలూకా వ్యూ నాకు అంటే ఒక హెచ్డీలోకి కావాలనుకుంటే రెండర్ మెనూలో రెండర్ సెటప్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఈ రెండర్ సెటప్లో మనం ఏం చేయాలంటే ఇక్కడ బాటంలో హెచ్డి టీవీ వీడియో అని ఉంటుంది ఒక సైజు. సో ఆ సైజులోకి మనం తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వ్యూ, ఓకే ఇక్కడ వ్యూ అని మనం తీసుకొని ఇక్కడ నేను రెండర్ అంటే అప్పుడు ఏమవుతుందంటే నాకు ఈ రకంగా వస్తుంది. ఇక్కడ ఈ రెండర్ అనేది ఏంటంటే మనకి అవుట్పుట్ని తెలియజేస్తుంది. సో ఇక్కడ ఇదంతా కూడా మనకి కంప్లీట్ అయితే మనకు ఓవరాల్గా రెండర్ అనేది కంప్లీట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ రెండర్ అనేది నాకు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇమేజ్ కింద నేను జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి మనకి ఫ్లాపీ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసుకొని ఇక్కడ మనకి కావాల్సిన లొకేషన్ సెలెక్ట్ చేసుకొని శాంపిల్ మోడల్ అని చెప్పేసి నేను ఇక్కడ ఫార్మాట్ టైప్లో ఏం చేస్తానంటే .jpeg అంటే జాయింట్ ఫోటోగ్రాఫిక్ ఎక్స్ట్రాక్టింగ్ గ్రూప్లో దీన్ని నేను స్టోర్ చేయడం జరిగింది.